కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా జరుగుద్దో. తప్పనిసరిగా కూర్చోండి, అయితే కూర్చొని చెప్పండి. నాకు కొద్దిగా అర్థమయ్యేలా చెప్పండి రైతులకి, మాకు కూడా కొద్దిగా. సరే సార్, చెప్పండి సార్, అడగండి సార్. కిలోవాట్ అవర్స్కి, కిలో వోల్ట్స్కి మీరు ఇప్పుడు ఇదేదో మన పిఎఫ్ కంట్రోల్ అవుద్ది అన్నారు కదా, అది ఎలా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి సార్. వోల్టేజ్ యామ్స్ అనేవి రెండు ఉంటాయి సార్. రెండు కూడా సైన్ వేవ్స్, రెండు ఒకే వేవ్స్లో వెళ్ళినప్పుడు అండి కొంచెం కన్జంప్షన్ అవుతుంది. రెండు కరెంట్ ఖర్చు అవుద్ది. కన్జంప్షన్ తగ్గాలంటే అండి ఇటువంటి పవర్ ఫ్యాక్టర్స్, ఇటువంటి కెపాసిటర్లు సెట్ చేసండి, లోడ్ పెట్టి సెట్ చేసండి. లోడ్ ఎంత ఉందో, హెచ్పి ఎంత ఉందో చూసండి సెట్ చేయాలండి. ఇది కూడా ఏపీఎఫ్స్ అన్నిటికీ వర్కౌట్ కాదండి, కేవలం మోటార్స్కే, ఇండక్టివ్ లోడ్కే వర్కౌట్ అవుతుంది. ఈ కరెంట్లో 3 రకాల లోడ్లు, 3 రకాలు ఉంటాయి. లోడ్స్లో ఏ ఉంటాయంటే అండి, ఒకటి రిజిస్టర్ లోడు, అటు కెపాసిటర్ లోడు, నెక్స్ట్ ఇండక్టివ్ లోడు. ఈ మూడిట్లోని ఇండక్టివ్ లోడ్కి కెపాసిటర్ కంట్రోల్ చేస్తుంది. ఇండక్టివ్ లోడ్కి కరెంట్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖర్చు కూడా అదే ఎక్కువ ఖర్చు. దానివల్ల కెపాసిటర్ వల్ల కేవీఆర్ ద్వారా కంట్రోల్ చేయగల శక్తి వీటికి ఉంటుంది. అంటే సైట్ కండిషన్ బట్టి ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది. ప్రతి సైట్లో కూడా అనాలిసిస్ చేసి మేము బిగిస్తూ ఉంటాం. రైతులు చాలామంది చెరువు రైతులు ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ 2 రకాలుగా ఉన్నాయి. నాన్ ఆక్వాజోన్కి మామూలుగా ₹6.50, ₹6.30 బిల్లు పడిపోతుంది, వాళ్ళు తట్టుకోలేకపోతుంది. నాన్ ఆక్వా జోన్కి ఎంత పడుతుందండి? ₹6.30 యూనిట్కి వచ్చి. అటువంటి వాళ్ళ రైతులు కొంచెం ఖర్చు ఎక్కువ అయిపోయింది. ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ 50 మోటార్లు పెంచుకుంటే 1,20,000, 1,30,000 ఇచ్చేస్తారు, 1,50,000 పడుతుంది. అటువంటి వాళ్ళు ఇది మనం బిగించడం వల్ల ₹1,00,000కి 30,000 తగ్గుతుంది. అంటే 30% కంపల్సరీ తగ్గుతుంది. అవునండి. తాగడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే అండి, వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంది. అక్కడైనా వోల్టేజ్ డ్రాప్ పెరగకుండా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసి అంటే నాణ్యమైన విద్యుత్ ఇస్తుంది, ప్లస్ సేమ్ టైము కరెంట్ బిల్ కూడా తగ్గుద్ది రైతుకి. రెండు ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా. దానివల్ల మనకు రైతులందరూ మాకు సహకరిస్తున్నారండి. దానివల్ల మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రతి చోట పట్టుకెళ్ళి దీన్ని పట్టుకెళ్ళి వాళ్ళ సైట్ కండిషన్ చూసి దాన్ని బిగిస్తాం, ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఒక 20 ఎకరాల రైతు ఉంటే ఆ 20 ఎకరాల రైతుకి ఎంత కెపాసిటీ ఇవ్వాలంటారు? ఇది మీరు తయారు చేసి అంటే అక్కడ వాడకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 100 HP వాడుతుంది ఒక రైతు. 100 HP అంటే సార్, 100 HPకి మనం అప్రాక్సిమేట్గా 50-55 KVR దాకా మనకి ఖర్చు అవుతుంది. KVR పెట్టవలసి ఉంటుందండి. ఓకే. నెంబర్ ఆఫ్ స్టేజెస్లో నెంబర్ ఆఫ్ రిలేస్ అంటే ఇది 55 KVR ఇలాంటి బాక్స్ పెట్టాలి. పెట్టాలి సార్. అలాంటివి కూడా ఉంటాయి సార్. ఇలాంటివి కూడా తయారు చేసి ఇవన్నీ కూడా 100 అబవ్ అండి, 100 KVకి అబవ్ అండి, ఇవన్నీ కూడా మేము తయారు చేసి పెడతాం అన్నమాట. ఇది పెట్టడం వల్ల రైతులందరూ కూడా మాకు ఎక్కువగా ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. ఇవేంటండి ఇవన్నీ స్పేర్ పార్ట్సా? స్పేర్ పార్ట్స్ అండి, అన్నీ కూడా పవర్ కెపాసిటర్స్, ఇండికేటర్స్ అండి. అండ్ మేము ఎన్ని వాడేవన్నీ కూడా నెంబర్ 1 ఎంటాస్ వాడతామండి. ఎంటాస్ కంపెనీ వాడండి. దీనికి వారంటీ పీరియడ్స్ ఉంటాయండి. ఇది మన దేశానికి కాదండి, ఇది మేడ్ ఇన్ టర్కీ అండి. మేడ్ ఇన్ టర్కీ. మేడ్ ఇన్ టర్కీ సార్ ఇది. ఓకే. ఈ టర్కీ ఐటమ్స్ వాడతామండి. ఎనాలిసిస్ పర్ఫెక్ట్గా చేస్తుందండి ఇది. దేనికి ఉపయోగపడుతుంది? ఓపెన్ చేయండి ఒకసారి. ఇది ఎంటాస్ అండి. ఈ మీటర్స్ వాడతామండి ఎక్కువగా. ఓకే. కొంచెం తక్కువగా కొంచెం రైతులు ఎవరైనా ఉంటే కొంచెం ఇట్లా ఇవి కూడా వాడతాం. ఇది కొంచెం కొద్దిగా అమౌంట్ తక్కువ అవుతుందండి, కాస్ట్ ప్రైస్ 4,000-3,000 తేడా వస్తుంది. దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ 5,000 తేడా వస్తుంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బాక్సులు ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ ప్యానల్ బోర్డ్స్, ఇవి కేవీఆర్ ఎంత అండి ఒక్కొక్కటి? ఇది 55 KVR, 63 KVR, 70 KVR అండి. అలా పెట్టి కేవీఆర్ బట్టి అంటే అక్కడ రైతు చెరువు దగ్గర ఎంత కరెంట్ అయితే వాడతాడో దాన్ని బట్టి మీరు కేవీఆర్ వేస్తారు. కేడబ్ల్యూలో కన్వర్ట్ చేసండి, కేడబ్ల్యూ నుంచి మనం కేవీఆర్ కన్వర్ట్ చేస్తాం. ఓకే. కేడబ్ల్యూ కేవీఆర్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి ఎంత సరిపడా కావాలో అంత సరిపడా పెడతాం. ఇప్పుడు 50 KVR కావాలనుకోండి రైతుకి, మీరు ఎంతకి వేస్తారు? అది మామూలుగా మనకి మార్కెట్ రేటు 1,500 దాకా ఉంది. కేవీఆర్కి వచ్చా? ఒక కేవీఆర్కి వచ్చి 1,500 ఉంటే దాన్ని మనం ఎనాలిసిస్ చేసి కొంచెం రైతు బట్టి మనం చూసి
200-300 తగ్గించి వాళ్ళకి దానిలో ఇస్తామండి. అంటే సుమారుగా డబ్బులు ఇచ్చుకోలేమంటే పంట పండాకన్నా ఇస్తామా సార్ అంటే మేము పంట పండాకన్నా ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అంటే సుమారుగా ఒక 60,000, 70,000 దాకా అవుతుంది. 75,000 అండి. 75,000 అవునండి. అలా ఒక యూనిట్ వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఎంతకాలం నుంచి కేవీఆర్ బాక్స్లు వేస్తున్నారు రొయ్యల చెరువులకు కానీ చేపల చెరువులకు కానీ? 15 సంవత్సరాల నుంచి ఎక్కువ చేస్తున్నాను. ఇండస్ట్రీలో బాగా బెంగళూరులో ఎక్కువ చేసేవాళ్ళండి. నాకు ఇండస్ట్రీలో ఏం కాదండి. అక్కడ కరోనా టైంలో మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ రైలు చెరువులకి ఇలా ఇబ్బంది పడుతున్నారు. మోటార్లు కాలిపోవడం అండి. మోటార్లు కాలిపోయి మళ్ళీ చేయించడం, వైండింగ్ చేయించడం, మళ్ళీ కాలిపోవడం, మళ్ళీ చేయించడం. పవర్ ఎనాలిసిస్ కరెక్ట్గా లేనప్పుడు అండి, వోల్టేజ్ పర్ఫెక్ట్గా లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మోటార్ కాలిపోవడం చాలా కారణాలు ఉంటాయండి. ముందుగా కరెంట్ కరెక్ట్గా ఉండాలి, మన వోల్టేజ్ కరెక్ట్గా ఉండాలి. అంటే బయట పోల్ మీద నుంచి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చే పవర్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా ఉండదు ఒక్కొక్కసారి. ఉండదండి. ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ చేసుకుని దాని వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుని కరెక్ట్గా ఉండేలాగా స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసి దాన్ని చేయాలి. కొన్ని అనాలిసిస్ సరిగ్గా లేక రైతులు తెలియక మోసపోతూ ఉంటారు, పాడైపోతూ ఉంటారు. దాన్ని అన్నింటినీ కంట్రోల్ చేయగల శక్తి కేవీఆర్కి ఉందండి. ఇప్పటి వరకు మీరు రొయ్యల చెరువులకు కానీ, చేపల చెరువులకు కానీ, ఐస్ ఫ్యాక్టరీలకు కానీ, రైస్ మిల్లకు కానీ ఈ కేవీఆర్ బాక్సులు ఎన్ని ఇచ్చారు? చాలా ఇచ్చాం సార్. చాలా ఎంతో నేను వచ్చి ఒక 5 years 6 years పైన అవుతుంది. బ్యాంక్ నుంచి వచ్చింది, నాకు ముందు వచ్చానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుగా 1000-2000 బాక్సులు ఇటు తుని, అనకాపల్లి, వైజాగ్ నుంచి ఇటు నెల్లూరు దాకా చాలామంది రైతులు అప్రోచ్ అవుతారండి. వారికి రకాలు అలా చేసిస్తాను. వీటికే కాదు, ఐస్ ప్లాంట్లకండి, ఇండస్ట్రీలకి, రైస్ మిల్కి కూడా నేను తయారు చేసి వాళ్ళకి తక్కువలో చేసిస్తాను. ఇప్పుడు మీరు వేసిన బాక్సులు అన్నీ కూడా సంతృప్తికరంగా పనిచేస్తున్నాయా అన్ని చోట్ల కూడా? గ్యారంటీ ఇస్తాను. ఎంతకాలం గ్యారంటీ ఇస్తారు మీరు? 1 year గ్యారంటీ ఇస్తాను. ఆ తర్వాత ఏదైనా పోయిన తర్వాత ఫ్రీ సర్వీస్ చేస్తారు. సర్వీస్ చేసి పెడతారు. లేకపోతే మాకు పెడతారు. రైతులు రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ హ్యాపీగా ఉండబట్టి ఇన్ని బాక్సులు మాకు అవునవును ఆర్డర్ ఇస్తారండి. బాక్సులు ఆర్డర్ ఇచ్చారంటే మాకు హ్యాపీగా ఉండబట్టి ఒక రైతు ఒకరు చెప్పుకుని చేతిలో జరిగింది, ఈ చేతిలో మనకు మంచి జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఆర్డర్లు ఇస్తారని నేను చేసుకుంటూ వెళ్తాను. ఒకే ఒక రైతుకండి, ఒక రైతుకే మనం నిలుచుకుంటాం. అంటే ఒక 10 నుంచి 20, 30, 40, 50 ఎకరాలు ఉన్న రైతుకి కూడా ఒక బాక్స్ సరిపోద్ది. కేవీఆర్ పెంచుకుంటారు. ఒక ట్రాన్స్ఫార్మర్కి ఒక బాక్సు. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఒక 40 సెట్లు 80 HP తిరుగుతుంది సార్. 80 HP తిరిగితే 80 HP తిరుగుతుందండి. దానికి ఒక సర్క్యూట్ సార్, ఒక బాక్స్ ఇవ్వాలి, ఒక డివైస్. అదే ఒక డివైస్ ఇవ్వాలి. ఏ సర్క్యూట్ అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్కి 2 మీటర్లు ఇస్తారండి. ఆ 2 మీటర్లు రెండింటికి 2 ఇవ్వాలి. ఒక మీటర్లు ఎప్పుడైతే సర్క్యూట్లు తేడా వచ్చిందో బిల్స్ కూడా 2 పడతాయి కాబట్టి రెండింటికి 2 పెట్టాలండి. అవును, మీటర్ ఉన్న కాడలో ఒకటి వేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలండి. అవునండి, మీటర్ ఉంటే చిన్న మీటర్ అయినా పెద్ద మీటర్ ఒక మీటర్ దగ్గర ఒక ప్యానల్ బోర్డు వేయవలసిందే. అంతే. అలా చేసుకుంటూ వస్తామండి. చిన్న రైతులు ఉన్నారండి, 40,000, 30,000, 50,000 కూడా వాళ్ళకి చిన్న లోడ్లు ఉంటాయి. దానికి తగ్గట్టు చేసిస్తాం. అవునండి, అవును. అవి కూడా చిన్న బాక్సులు, ఈ రకంగా ఉన్న బాక్సులు అండి చేసిస్తూ ఉంటాం. చిన్న బాక్సులు మాట వాటికి తగ్గట్టు వాటితో చేస్తాం. షాప్ అడ్రస్ ఎక్కడండి ఇది? షాప్ అడ్రస్ మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ఉందండి, తాడేపల్లి గుడి. ఆ గుడికి బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇది కామాక్షి కాంప్లెక్స్ అనుకుంటుంది. మా షాప్ నెంబర్ B49 అండి. మా కంపెనీ అడ్రస్ సునంది ఎలక్ట్రికల్స్ అండి. సునంది ఎలక్ట్రికల్స్. నా పేరు సత్యనారాయణ అండి. మీ మొబైల్ నెంబర్ కూడా చెప్పండి. మొబైల్ నెంబరు 9989206224. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే.